ఓవరాల్గా జగన్ గారి నిన్న డిజిటల్ బుక్ ఇతరత్ర ప్రభుత్వానికి సంబంధించి చేసిన విమర్శల మీద రామ్నాథ్ గారు మీ విశ్లేషణ చెప్పండి. కొమ్మినేని గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతోనే కాదు, పోలీసులతో కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. మరి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని. పోలీసులు డైరెక్ట్ మఫ్టీలో వెళ్ళి వ్యక్తుల్ని తీసుకెళ్లి పోవడం, ఓ రోజు 2 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పుకోవడం, చివరకు చిన్న చిన్న ఫ్యామిలీలు కూడా హైకోర్టుకు వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తే తప్పించి వాళ్ళు ఎక్కడున్నారో కోర్టు ముందు హాజరుపరచాలని పరిస్థితులు ఉన్నప్పుడు డిజిటల్ బుక్ అనేది చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే, మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ అడ్డుకుంటామన్నట్టే కాకుండా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా చాలా వరకు ఇష్టానుసారం అరెస్టులు కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రస్తుతం కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ లెవెల్లో. వీలైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లాల్సిన కేసులు కూడా చాలా ఉంటున్నాయి. ఎందుకంటే తీసుకెళ్లడం, అరెస్ట్ చేయడం, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారని కూడా చెప్పడం లేదు. హైకోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ సమర్పించండి అంటే కాలిపోయింది, కోతుల వల్ల ఇదైపోయింది అని గతంలోనే హైకోర్టుకే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు డిజిటల్ బుక్ అన్నది అధికారంలోనికి వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన కొన్ని ఉంటాయి, అంటే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్యారల్ గా ఇప్పుడు కూడా జరుగుతున్న వాటిని పూర్తి స్థాయిలో చాలా గట్టిగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టార్గెట్ సోషల్ మీడియా అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ గానే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాకు ఇంత కంగారు పడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ కొమ్మినేని గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, సిఎంఓ ఆంధ్రప్రదేశ్. అంటే ఎవరు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ ఫోటో ఉంటుంది ఆ ట్విట్టర్ ప్రొఫైల్లో. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం వెళ్ళి అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. సరే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ అకౌంట్ కి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారు. ఇప్పుడు నెటిజన్లు ఏం చేస్తున్నారు, 2023లో జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వెళ్ళి అక్కడ ప్రారంభించిన మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆ విజువల్ ఫోటోలు ఇప్పటికీ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ప్రొఫైల్లో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో అవి ఇప్పటికీ కనపడుతున్నాయి. వాటిని తీసుకొచ్చి బయట ఎక్స్పోజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదని చెప్పారు కదా, మీ సీఎంఓ అకౌంట్ లోనే, ముఖ్యమంత్రి అకౌంట్ లోనే ఇప్పటికీ కూడా అవన్నీ ఉన్నాయి, చూసుకోండి అని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజల్లోనికి చాలా తీవ్రంగా వెళ్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని బాగా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ బుక్ అనండి, ఇంకోటనండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అయితే బాగా గట్టిగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. పైగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటివరకే అతను ఒక ఫ్యాక్షనిస్టు, ఒక టెర్రరిస్టు, ఒక ఎక్స్ట్రీమిస్టు, ఒక మావోయిస్టు, యాంటీ ఫెమినిస్టు అన్ని ప్రయోగించేశారు. ఇప్పుడు ఏమీ లేదు ప్రయోగించడానికి. మన తెలుగుదేశం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి ఎలాంటి అస్త్రాలు తెలుగుదేశం పార్టీ దగ్గర లేవు అనడానికి ఒక తాజా ఎగ్జాంపుల్ ఏంటంటే, కొమ్మినేని గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది. దాంట్లోనికి వెళ్ళి చూస్తే గడిచిన 3 రోజుల్లో 43 ట్వీట్లు పెట్టారు ఒకే అంశం మీద. అదేంటి అంటే, తిరుమలలో జగన్మోహన్ రెడ్డి హుండీ చోరీ అని. ఆయనకు సంబంధమే లేదు. 43 ట్వీట్లు పెట్టారు అంటే ఇంకేమీ లేవు. మరి అట్లా కాదు, ఇక్కడ సోషల్ మీడియా సంబంధించి ప్రస్తావన తెచ్చారు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా వ్యంగ్య వ్యాఖ్యానం చేస్తేనే పోలీసులు, ఇప్పుడు నేను ఆయన చెప్తున్న దాని ప్రకారం హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారంటే వాళ్ళే కిడ్నాపర్స్గా మా అవతారం ఎత్తి డ్రామా నడుపుతున్నట్లే కదా దాని అర్థం. అలాగే గంజాయి పోలీస్ స్టేషన్లో ఎందుకు వాళ్ళు పెట్టారని నేను ఆయన ఎవరు సవీందర్ రెడ్డి గారు టీవీకి చెప్తా ఉంటే విన్న ఆశ్చర్యం వేసింది. గంజాయి చివరికి పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉందా అనే అనుమానం కలుగుతుంది కదా. సో ఈ రకమైన పరిస్థితులకి తీసుకెళ్ళటం, 282 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారని నేను సోషల్ మీడియాలో ఎక్కడో చదివాను. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అన్నట్టుగా చాలా దారుణంగా ఉంది కదా పరిస్థితి. తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం. మరి దానికి ఇక్కడ నా పాయింట్ నేను మిస్ అయ్యాను. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి కదా వీళ్ళు పోలీసు వారు. అంత ఇప్పుడు కొమ్మినేని గారు నిన్న హైకోర్టు ఆ సవీంద్రారెడ్డి అనే అబ్బాయిని హాజరుపరచంగానే వెంటనే రిలీజ్ చేయండి అని చెప్పింది అంటే హైకోర్టు నమ్ముతున్నట్టే కదా. వీళ్ళు పెట్టిన గంజాయి కేసులు, వీళ్ళ అరెస్టులు ఇవన్నీ ఫేక్ అని ఒక నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో అంటే న్యాయమూర్తులు కూడా మనుషులు, వాళ్ళు కూడా సొంతంగా ఆలోచించగలుగుతారు. వాళ్ళు ఆలోచించి కామన్ సెన్స్ తో ఇదంతా ఒక ఫేక్, ఫ్యాబ్రికేటెడ్ గా చేశారన్నది క్లియర్ గా అర్థమైంది. జడ్జి గారు ఎవరో తెలియదు కానీ, జడ్జీలు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ నాకు తెలియదు కానీ, వారికైతే మనం నమస్కారం చెప్పాలి. పౌరుల హక్కుల్ని కనీసం న్యాయ వ్యవస్థ అన్నా కాపాడుతున్నందుకు మనం వారికి అభినందనలు చెప్పాలి, నమస్కారం కూడా తెలియజేయాలి. ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితి ఏంటంటే, కొమ్మినేని గారు
యూనిఫామ్ లో వచ్చి అరెస్ట్ చేస్తే ఓకే వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు అని కొద్దిగా ఉంటారు. అవును. మఫ్టీలో రోడ్డు మీద ఆపేసి ఆయన భార్యని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ కారులోని తీసుకొని వెళ్ళిపోయి తాడేపల్లి పిఎస్కి రమ్మన్నారంట. అక్కడికి వెళ్తే మేము అరెస్ట్ చేయలేదని చెప్తే ఒక రోజంతా మరుసటి రోజు హైకోర్టులో కూడా పోలీసుల తరఫున న్యాయవాది మేము సవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేయలేదు, ఒకవేళ ఎక్కడన్నా అరెస్ట్ చేసింటే అని చెప్తున్నారు. మొత్తం సినిమా అంతా హైకోర్టు న్యాయమూర్తి గారికి చాలా ఈజీగా అర్థమైంది, ఓకే ఇదంతా కావాలని చేస్తున్నారని. అందుకే వెంటనే గంజాయి కేసు, ఇప్పుడు సోషల్ మీడియా కేసు అయితే ఏంటి, నోటీసులు ఇచ్చి విచారించి పంపించాలి. అందుకని గంజాయి కేసు లాంటి తీరం పెడితే అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు అనే దానికి వెళ్ళిపోయారు. కానీ హైకోర్టు ఆయన్ని తక్షణం విడుదల చేయండి అని చెప్పింది అంటే పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్న వ్యవహారాలన్నీ బయట ప్రపంచానికి చివరకు న్యాయస్థానాలకి కూడా మొత్తం క్లియర్ గా అర్థమైపోతున్నాయి అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. కాదు, జనం కూడా అనుకుంటారు కదా, రాష్ట్రంలో గంజాయి నిర్మూలించేసాం ఎక్కడ దొరకట్లేదంటే చివరికి పోలీస్ స్టేషన్లో దొరుకుతుందని జనం అనుకునే ప్రమాదం లేదు. వాళ్ళకి ఆ పోలీసులకి ఆ మాత్రం అర్థం కాదా? కొమ్మినేని గారు, గంజాయిని నిర్మూలించాం సరే, ఒక ఫస్ట్ 3 నెలలు 6 నెలలు అయితే ఇంకా గత ప్రభుత్వ ప్రభావం ఉందని చెప్పొచ్చు. 16 నెలలు గడిచిన తర్వాత కూడా జిల్లా ఎడిషన్లలోనికి వెళ్ళి చూస్తే ఏది వాళ్ళ అనుకూలమైన పేరున్న పత్రికల్లో కూడా ఈ గంజాయికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అంటే గంజాయిని నిర్మూలించడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కూడా 16 నెలలు అయినా కూడా ఇంకా ఇలా గంజాయి దొరుకుతుంది. పైగా ఆ సవీంద్ర అనే వ్యక్తి ఏదో జ్యూస్ షాప్ పెట్టుకునేది. దాని మీద ఇప్పుడు కామన్ గా అందరికీ అర్థం అవుతుంది చట్టాలు ఏం చెప్తాయి, సరే గంజాయి కేసు పెడితే లోపల వేయచ్చు అని అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, హైకోర్టుకు అర్థమవుతుంది. ఇంకా కింది కోర్టులకి హైకోర్టు చెప్పినట్టు చాలా కఠినంగా పరిశీలన చేసి ఇస్తే ఇలాంటివి అడ్డుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ సింపుల్, తన దగ్గర అధికారం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, మన సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఏమైనా ప్రచారం చేద్దాం, కానీ ఎవరు అరెస్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం వైసీపీ నుంచి నిజాల మీద ప్రశ్నించినా సరే మనం కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతో వెళ్తోంది. ఇంకో ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఇటీవల సోషల్ మీడియా మీద ఒక చట్టం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ప్రతి అకౌంట్ కు ఆధార్ను లింక్ చేస్తామంటున్నారు సోషల్ మీడియా అకౌంట్. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైనది. చూసే వాళ్ళకు సరే చేయొచ్చు కదా, తప్పేంటి అని అనుకోవచ్చు, కానీ కొందరు సొసైటీలో భయస్థులు కూడా ఉంటారు, వాళ్ళ ప్రైవసీని బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే దాన్ని ఎత్తి చూపాలన్న ఉద్దేశంతో వాళ్ళ పేరుతో కాకుండా ఎల్లయ్యో పుల్లయ్యో అని ఒక పేరు పెట్టుకొని పోస్టులు పెట్టొచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించచ్చు. అలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వం టార్గెట్ చేయబోతోంది. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తామని చెప్తే ఇంకా అలాంటి వాళ్ళు ధైర్యంగా ప్రశ్నించలేకపోయినా కూడా ఏదో పరోక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలనుకునే వ్యక్తులు కూడా భయపడి అసలు పోస్టే పెట్టకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలే చేయకుండా కట్టడి చేయాలన్న పరిస్థితిని సృష్టిస్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరైనా అనుచితంగా పోస్టు పెట్టారనుకోండి, దాన్ని గుర్తించడానికి మెకానిజం లేదా ఉంది. ఐపీ అడ్రస్ ఆధారంగా ఎవరు పోస్ట్ చేశారు, ఎక్కడి నుండి చేశారు అనేది కనుక్కోవచ్చు. అలాంటి వ్యవస్థ ఉన్నా కూడా మేము ఆధార్ అనుసంధానం చేస్తామని చెప్తూ ఉన్నారంటే ఒక భయభ్రాంతుని టెర్రరైజ్ చేసి ఎవరే కానీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీలు లేదు అన్న ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ భారతదేశంలోనే ఇంకా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా కార్యకర్తని ఎక్కడ యూపీలోనో బీహార్లోనో ఎక్కడైనా అరెస్ట్ చేస్తే నేషనల్ మీడియా కూడా స్పందిస్తుంది. కానీ ఇక్కడ 100 మందిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నా కూడా అది పెద్దగా ఇష్యూ కావడం లేదు. అది ఒక దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఒక ముఖ్యమంత్రి, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సాహసం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి సోషల్ మీడియాలో అణిచేస్తాం, ప్రత్యేకంగా చట్టాలు చేస్తాం, తోలు తీస్తామని మాట్లాడుతూ ఉన్నా కూడా బయట ప్రపంచం స్పందించడం లేదు. మీడియా ఇంకా ఎంకరేజ్ చేస్తోంది. అంటే ఆయన తెలివిగా కాదు అదేదో అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద చేసేవాళ్ళన్న పిక్చర్ ఇస్తూ సోషల్ మీడియా వాళ్ళని అణిచివేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అది ఆయన గొప్పతనం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనమాట. అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా ఎవరు ఏమనరు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ, ప్రభుత్వం చేయగలుగుతుంది. కానీ వాళ్ళ ఇబ్బంది అంటే ఏంటి, అతి సాధారణంగా గౌరవప్రదంగా ప్రశ్నించే వాళ్ళ నుంచే రాబోయే కాలంలో థ్రెట్ ఉందన్న ఉద్దేశంతో మొత్తానికి మొత్తం గ్యాగ్ ఆర్డర్ లాగా ఒకటి అప్లై చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆధార్ అనుసంధానం చేస్తాం, సోషల్ మీడియా పోస్ట్ పెడితే. రైట్. అయితే మనం సోషల్ మీడియా వైపు వెళ్ళాం. సంక్షిప్తంగా ఇంకొక జగన్ గారి స్పీచ్ మీద ఆయన రెడ్ బుక్ ప్లస్ ఈ ఎన్నికలు సజావుగా జరిగితే అన్న పదం మీద, వీటి మీద మీ కామెంట్ ఏమిటి? కొమ్మినేని గారు, ఎన్నికలు సజావుగా జరిగితే మన ఎన్నికల్లో ఏం జరిగిందని పక్కన పెడితే, ఎన్నికలు సజావుగా జరిగితే ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలుసు. మరీ ముఖ్యంగా మీరు గమనిస్తే ఒక మార్పు, కొమ్మినేని గారు, గతంలో సీనియర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, 5-6 సార్లు పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా ఈసారి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని వాళ్ళ పత్రికల్లోనే రాస్తూ ఉన్నారు, పేర్లతో సహా రాస్తూ ఉన్నారు. ఎందుకు రాస్తూ ఉన్నారు, ఎందుకు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఈ స్థాయిలో ఇప్పుడు తెగిస్తూ ఉన్నారంటే వాళ్ళ అనుభవం బట్టి ఒకటి తెలిసి ఉండాలి బహుశా వాళ్ళకి. ఈ రూలింగ్ చూసిన తర్వాత మనం మళ్ళీ అధికారంలోకి రావడం అన్నది
దాదాపు ఇక సాధ్యం కాకపోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తూ ఉండవచ్చు. ఎన్నికలు సజావుగా జరిగితే మనం గెలవము అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కాబట్టే అసలు ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత, భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిపించారు. పక్క గ్రామాల నుండి, పక్క నియోజకవర్గాల నుంచి 1000 మంది మనుషుల్ని తెచ్చి వాళ్ళకు కాపలాగా మరో 1000 మంది పోలీసులను పెట్టి రిగ్గింగ్ చేసి మేము గెలిచామని ప్రకటించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత నిజమే ఎన్నికలను వీళ్ళు సజావుగా జరగనిస్తారా లేదా అన్న ఆందోళన కూడా ఉంటుంది. కాకపోతే అందుకు తగ్గట్టుగానే వైసీపీ కూడా తన మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా పరిశీలన కావచ్చు. అయితే ఇవన్నీ ఇప్పుడు జరగచ్చు, కానీ జనరల్ ఎలక్షన్లు వచ్చినప్పటికీ ఇంత స్థాయిలో ప్రతిఘటించడం అనేది పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరించరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి పక్క నియోజకవర్గం మీదకి దండెత్తి రిగ్గింగ్లు చేసుకునే పరిస్థితులు కూడా ఉండవు కొమ్మినేని గారు. రైట్.